హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? ఈ వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకైనా షేర్ చేయండి. వైజాగ్ దగ్గరలో ఉన్నప్పుడు మా అబ్బాయి గోంగూర తెచ్చుకుని నిలవ పచ్చడి పెట్టమ్మా అన్నాడండి. ఈ వీడియో తీసుకోవడానికి దగ్గర 20 రోజులు అవుతుంది. మీకు పెట్టడమే లేట్ చేశాను నేను. ఊరిని మన వాళ్ళు ఆంధ్రా మాత అంటారు కదండి. ఈ గోంగూర పచ్చడి ఏ విధంగా చేసినా ఈ గోంగూరతో లొట్టలు వేసుకుంటూ తింటారండి ఎవరైనా కానీ. పెట్టే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండటమే కాకుండాను టేస్ట్లో మాత్రం అద్దిరిపోతుందండి. ముందుగా ఆకుని విడాకు తీసుకొచ్చుకుంటే ఇబ్బంది లేదండి. కట్టలైతే ఇలా ఒలుచుకుని శుభ్రంగా నీటిలో కడిగి కాస్త ఎక్కువ నీటిలో 2 వరుసలు కడిగేసి ఒక జల్లికి వేసుకుని ఇలా ఆరపోసుకోవాలి. బాగా తడి మొత్తం పోయిందాకా ఆరబోసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వీటిని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లాగా పట్టుకుంటే బాగుంటుంది. 1/2 కేజీ ఆకుకి ఒక 100 గ్రాములు చింతపండు వేడి నీళ్ళల్లో తడిపి పెట్టుకోవాలి. దాన్ని బాగా పులుసులాగా తీసుకొని పెట్టుకోవాలి. చింతపండు ఈత్తులు ఈనెలు తక్కువగా మంచిగా ఉన్నదైతే మనం అలాగే ఆంతలు మిక్సీ కూడా పట్టి పెట్టుకోవచ్చు. చింతపండుని పులుసు తీసుకోవటమే కాకుండా అలా క్లాత్ మీద నేను ఉదయం 10 గంటలప్పుడు ఆరపోసానండి. సాయంత్రం 4 గంటలప్పుడు పచ్చడి పెడుతున్నాను. చూడండి, ఏ మాత్రం చెమ్మ లేకుండా ఫ్యాన్ గాలికే అలా ఆరిపోయింది. అలా ఆరిపోతేనే పచ్చడి నిలువ ఉంటుంది. చింతపండు పులుపు తీసి పెట్టుకున్నానండి. చింతపండులో వేడి నీళ్లు పోసుకొని, ఇక్కడ చింతపండు మనం అలా ఆంతున మిక్సీకి వేయటానికి పనికిరాదండి, పులుసు తీసుకోవాల్సిందేను. ఉత్త ఇత్తనాలతోటిను ఈనెలతోటి ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 100 గ్రాముల చింతపండు నీళ్ళకి మనం కాఫీ తాగే గ్లాస్ తోటి, గిద్ద గ్లాస్ అంటారండి దీన్ని, తలగొట్టి 1 గ్లాసు ఉప్పు తీసుకున్నాను. పొయ్యి మీద బాండలి పెట్టుకుని దానిలో ఒక 3/4 గ్లాసులు ఉప్పు తీసుకున్న గ్లాస్ తోటి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, పక్కనే తీసి పెట్టుకున్న చిన్నులపై రెబ్బలు కొన్ని మన ఇష్టం అండి. ఇవి కాసిన ఎక్కువ వేసుకోవచ్చు, కాసిన తక్కువ వేసుకోవచ్చు. నేను ఒక గుప్పెడు వేసాను. బాగుంటుంది ఇవి పచ్చట్లోకి. కావాలనిపిస్తే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. తగినంత కరివేపాకు. నేను కొద్దిగా ఆయిల్ తక్కువగానే వాడుతున్నాను ఆరోగ్యరీత్యా. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు నీళ్ళు, ఉప్పు కూడా కలిపానండి అందులోనే. అవి పోసేసుకుంటే బాగా మరగనిచ్చుకోవాలి వాటిని. అవి కొద్దిగా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ గోంగూరను కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఉడికేదాకా కూడాను. ఈ గోంగూర నిలవ పచ్చడిని ఎప్పటికప్పుడు కొద్దిగా కూడా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి చేతి కింద ఆదరువుగా ఉంటుందండి. తినేటప్పుడు కష్టమేమీ కాదు. ఏమీ చేతకాని వాళ్ళు కూడాను ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇది. ఒక్కసారి తిన్నారంటే వదలరు మీరు, అంత రుచిగా ఉంటుంది. మనం ఇలా తయారు చేసి పెట్టుకుని గోంగూర పెట్టిన తర్వాత దానిలో నుంచి కూడా నీరు బయటకు వస్తుందండి. అదంతా బాగా ఉడికిన తర్వాత దానిలోకి మనం ఇందాక ఉప్పు కొలుసుకున్న గ్లాస్ తోటే కారం తీసుకొని కలుపుకోవాలి. ఆవాలు, మెంతులు పౌడర్ వేసుకున్నాం కదా, అది ఇది 2 కలిపేసుకోవాలండి. అలా ఉడుకుతున్నప్పుడే ఈ పౌడర్తో వేసేసుకోండి. గోంగూర పచ్చడి తినడం మొదలు పెడితే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఇది. కొంచెం దగ్గర పడే టైంలో కొద్దిగా కలుపుతూ ఉండాలి, అడుగు అనేది అంటకుండా. అలాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసి తర్వాత కారం కలపండి, బాగుంటుంది. మీకు ఎక్కువగా ఆయిల్ కావాలి అనుకుంటే ముందుగానే ఆ గ్లాస్ నిండుగా పోసుకుంటే సరిపోతుందండి. నేను కొంచెం ఆయిల్ తక్కువగానే వాడుతున్నాను, అందువల్ల కొంచెం తగ్గించే పోసాను నేను. అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ కారాన్ని కలపండి, సరిపోతుంది. చాలా టేస్టీ అయిన గోంగూర పచ్చడి అండి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే
ఒక కేజీ ఆకు కానీ అర కేజీ ఆకు కానీ మనకి అన్నంలోకి మనకి సైడు డిష్ లాగా బాగా పనికొస్తుందండి. రెడీ అయిపోయింది. మీరు దీన్ని బాగా చల్లారనిచ్చి ఒక బాటిల్కి పెట్టుకోండి. బాగానే నిలవ ఉంటుందండి, బాగుంటుంది కూడాను. గోంగూరకు ఒక సీజన్ అంటూ ఏం లేదండి, ఎప్పుడు ఎక్కువగా బాగా దొరుకుతూనే ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఉంటే చల్లారిన తర్వాత 2 స్పూన్ల వెనిగర్ కలుపుకోండి. ఇంకెలాంటి ఫాల్టు రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.